భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని జిల్లా కలెక్టర్లకు మండలాధికారులకు తహసీల్దార్లకు రైతుల పక్షాన రైతు సమస్యల మీద విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని నిర్ణయించాము. ఈ యొక్క జనవరి 2వ వారంలో అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో కలెక్టర్లకు తహసీల్దార్లకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టి నిరసన తెలియజేస్తామని మనం చేస్తా ఉన్నాం. నీ సలహా ఇచ్చిన తీసుకుంటాను. నువ్వు పత్రిక ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ అమ్మా, నువ్వు ప్రెస్ రిపోర్టరా? దరఖాస్తులు కాదు, ఈరోజు శాటిలైట్ సర్వే ద్వారా ఎక్కడ సాగవుతుందో రైతు ఇమీడియట్గా తీసుకోవచ్చు. దానికి దరఖాస్తులు అవసరం లేదు. దరఖాస్తులు అవసరం లేదు. శాటిలైట్ ద్వారా ఎక్కడ ఏ పంట సాగవుతుంది, ఎంత సాగవుతుంది, సమగ్రమైనటువంటి వివరాలు ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్నాయి. తీసుకోవచ్చు కూడా టెక్నాలజీ. ड्रोन सर्वे को यस, वही मैं बता रहा हूँ ना, जरूरत ही नहीं है, एप्लीकेशन का जरूरत नहीं है. ये चीटिंग करने के लिए ये इसको इस स्कीम को खत्म करने के लिए प्रयास करें. ఆ రకంగా దరఖాస్తులు ఇస్తే ఎట్లా తప్పించుకుంటారు? గుట్టలోడు కూడా దరఖాస్తు పెట్టుకుంటాడు. ఇయ్యవా అప్పుడు చెప్పు, అప్పుడైనా సర్వే చేయాలి కదా. ఇప్పుడు గుట్టలు ఉన్నోడు కూడా దరఖాస్తు పెట్టుకున్నాను అనుకో, ఏం చేస్తాను చెప్పు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, లేకపోతే చెప్పినట్టుండి ఆయన ఎవరైతే చెప్పిండో నీకు, ఆయన అడుగుతున్నాను. ఇప్పుడు గుట్టలోడు కూడా నేను నాకు ఇవ్వాలి డబ్బులని దరఖాస్తు పెట్టుకు, ఏం చేస్తావు? సర్వే, అప్పుడైనా సర్వే, ఇప్పుడైనా సర్వే, మొత్తం సర్వే. జస్ట్ టైం పాస్. 3 పంటలు అయిపోయినాయి, ఇంతవరకు రైతు భరోసా లేదు. ఈరోజు ప్రజలకు భరోసా లేదు, కాంగ్రెస్ పార్టీ మీద భరోసా లేదు. నేను ఒకటే మన అడుగుతున్నా, ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు దరఖాస్తుల ద్వారా వెంచర్లో దరఖాస్తు పెట్టుకుంటే ఏం చేస్తావు? వెంచర్లో ప్లాటింగ్ అయిపోయినటువంటి భూమికి రైతు భరోసా కావాలని దరఖాస్తు పెట్టుకున్నాను అనుకో, భూమి యజమాని ఏం చేస్తావు చెప్పు. సర్వే చేయాల్సిందే కదా. ఇప్పుడు చేయి, మళ్ళీ అదేం దరఖాస్తులు ఎందుకు? సమగ్రంగా సర్వే చేయి. నువ్వు మొన్న చేసినావు కదా సర్వే. కాబట్టి ఇదంతా కూడా కాలయాపన చర్య, ఈ యొక్క పథకాన్ని నీరుగార్చే చర్య. మీరు ఎట్లా వాళ్ళు చెప్పాలి, ఎట్లా చేస్తారు? నా దగ్గర ఉన్న వివరాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, అన్ని రెవెన్యూ ఆఫీసుల దగ్గర ఉన్నాయి, మండల ఆఫీసుల దగ్గర ఉన్నాయి, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర సర్వేలు ఉన్నాయి. ఏ భూమిలో ఏ రైతు ఎంత సాగు చేస్తున్నాడు, ఏ పంటలు వేశాడు, ఎంత ఉత్పత్తి వస్తుందో. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ జిల్లాలో ఈ మండలంలో ధాన్యం ఎంత ఉత్పత్తి అవుతుంది, పత్తి ఎంత ఉత్పత్తి అవుతూ ఉంది, లేకపోతే మరి మొక్కజొన్న ఎంత ఉత్పత్తి అవుతుంది, అన్ని దగ్గర సమగ్రమైనటువంటి వివరాలు ఉన్నాయి. అవి తీసుకోండి వివరాలు. ఈ రాష్ట్రంలో ఏ భూమి సాగు అవుతుంది, ఏ భూమి సాగు కాలేదు మనకు తెలియదా? మీరు లెక్కలు పంపిస్తారు కదా, ఇన్ని ఎకరాలలో వరి ధాన్యం వేసాము, ఇన్ని ఎకరాలలో జొన్న వేసాము, ఇన్ని ఎకరాలలో పత్తి వేసాము, ప్రభుత్వం దగ్గర ఉంది. ఇంతకుముందు ఇచ్చినంత బోకస్ అమ్మారు మీరు. నేను వాళ్ళకే ఏమంటున్నాను, నేను కూడా వాళ్ళకి దరఖాస్తులు అవసరం లేదు ఏమంటున్నాను. సాగు చేసే నివేదిక ప్రభుత్వం దగ్గర ఉంది. ఎవరెవరు పంటలు పండిస్తున్నారు, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు, ఏ పంట పండిస్తున్నారు, దానికి కౌలు రైతులు ఎవరు, రైతు కూలీలు ఎవరు, వాళ్ళ దగ్గర ఉంది. ఈరోజు కౌలు రైతులు మన్రేగా కింద రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. అందరు కేంద్ర ప్రభుత్వం దగ్గర వివరాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కలెక్టర్ దగ్గర ఉన్నాయి, తహసీల్దార్ దగ్గర ఉన్నాయి వివరాలన్నీ కూడా కౌలు రైతులకు. దానికి దరఖాస్తులు అవసరం లేదు.
That's why I'm telling you, crop insurance scheme, there should be there. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటే ఈరోజు పంటలు నష్టపోతే లేకపోతే కరువు వచ్చినప్పుడు మధ్యలో ఎండిపోతే రైతులకు మేలు జరుగుతుంది. జరిగినప్పుడు చెప్తాం కదా, దాచుకుంటాం. అది మీకు ద్వారా మీకే ముందు చెప్తాం, రైతుల కంటే మీ ద్వారా రైతులకు చెప్తాం. ఇంకా ఇక్కడది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏమి ఇచ్చిందో అది అమలు చేయాలంటున్నాను. నేను ఇప్పుడు కొత్త డిమాండ్లు పెట్టడం లేదు, వాళ్ళ కొత్త విషయాలు అడుగుతలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో శాసనసభ ఎన్నికలకు ముందు అనేక రకాలుగా రైతులకు హామీలు ఏవి ఇచ్చారో, సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఏదైతే దరఖాస్తులు అప్లికేషన్స్ పంపించిందో వాటిని మాత్రమే అమలు చేయాలని అడుగుతుంది తప్ప ఏమో చెప్పాలి వాళ్ళు చెప్పాలి. ఆ రోజు అన్ని రకాల పంటలకు అన్నారు, ఈరోజు సన్నధాన్యానికే వచ్చారు. 10 పంటలపై వరికి వచ్చింది, వరిలో కూడా సన్నధాన్యానికి వచ్చింది. 10 పంటలకు అని చెప్పారు, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేశారు. 10 పంటల నుంచి ఒక వరికే వచ్చింది, వరి ధాన్యానికి. వరి ధాన్యంలో కూడా సన్నధాన్యమే వచ్చింది. కాబట్టి దానికి నేను బాధ్యత కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి హామీ ఇచ్చిందో హామీలను అమలు చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నేను ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇచ్చింది హామీ, నేను ఇచ్చినప్పుడు నేను చెప్తా. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు నేను చెప్తా దేనికి ఇవ్వాలి. నేను కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నా అడుగుతున్నాను. అదే నేను ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్తా. నేను వాదనొద్దు, నేను ఒకటే, మీరు సపోర్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయమంటుంది. ఏం హామీ ఇచ్చిందో అలా అడగండి. నా గురించి నేను చెప్పాను, ఇప్పుడు ఎందుకు చెప్తాను? నేను గారు అధికారం లేదు, నిన్నప్పుడు చెప్తా. నేను చెప్పినప్పుడు చెప్తా. నువ్వు అట్లా వచ్చి నేనేం చెప్పాలో నువ్వు నిర్ణయించావు కదా, నేనేం చెప్పాలో నేను నిర్ణయిస్తా. నా పార్టీ నేను ఇప్పుడు నా నిర్ణయం కాదు ఇది. ఈరోజు నేనేం చెప్తాను అలా వాదిస్తా. నేనేం చెప్పాలో నేను చెప్తాను. నా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం చెప్తాను. మేనిఫెస్టో రాయలేదు నువ్వు అప్పుడు, ఈ సలహా అప్పుడే ఇచ్చినట్టు బాగుంది. అదే అండి ఏమంటున్నా కదా, ఏమంటున్నా కూడా సీలింగ్ అని రాయలేదు మేనిఫెస్టో. ధన్యవాదాలు. హామీలు అమలు చేయకుండా ఉండడమే కాదు, విజయోత్సవాల పేరుతో అనేక పత్రికా ప్రకటనలతో సంబరాలు జరుపుకుంటూ ఈరోజు ప్రజలను నట్టేట ముంచుతున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణలో మార్పు రావాలి, మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అని అనేక రకాల ప్రచారం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మరి ఓట్లేసినటువంటి ప్రజల జీవితాలలో మార్పు రాలేదు, తెలంగాణలో మార్పు రాలేదు. మార్పు పేరు మీద ఓటు వేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులలో మార్పు వచ్చింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దోచుకునే వాళ్ళు, కేసీఆర్ కుటుంబము తెలంగాణను దోచుకునేది. ఆ రోజు ఒక కుటుంబానికే దోపిడీ పరిమితమైతే తెలంగాణలో మంత్రులు ఎక్కడికక్కడ ఈరోజు దోచుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా గ్యారెంటీలు కానీ అనేక రకాల హామీలు కానీ ఆయా వర్గాలకు డిక్లరేషన్ పేరుతో ప్రకటించినటువంటి వరాలు కానీ తీసుకొస్తామన్నటువంటి మార్పులు కానీ
ఈరోజు తెలంగాణలో ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈరోజు రైతాంగం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అనేక రకాలుగా రైతుల రుణమాఫీ అన్నారు. 7వ తేదీ ప్రమాణ స్వీకారము, 9వ తేదీ రుణమాఫీ సంతకం పెడతామని చెప్పారు. ఇంకా అరకొర మాత్రమే రుణమాఫీ ఉంది. అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు కాదు, మాది రైతు భరోసా అన్నారు. ఈరోజు అనేక సీజన్లు అయిపోతూ ఉన్నాయి, కానీ భరోసాకు